మనం కూడా వచ్చి చాలాసేపు అయింది కదా, సో మనం కూడా టిఫిన్ చేద్దాం, ఆకలిస్తుంది. సో ఇక్కడ సెల్ఫ్ సర్వీస్, సో ఎవరైనా వచ్చేసి ఇక్కడ పే చేసేసి తీసుకుంటారు అనమాట. సో మనం కూడా తీసుకుందాం, టిఫిన్ చేద్దాం. మన ఇక్కడ వడ ఉంది, ఈరోజు వడ తీసుకుందాం. సో అట్లాగే మనం మాస్టర్తో కూడా మాట్లాడదాం, అంటే డైలీ వైజ్ అంటే డైలీ ఎట్లాంటి డిఫరెంట్ టిఫిన్స్ ఉంటాయి అనేది కూడా మనం మాట్లాడదాము. సో అంటే మనం కూడా ఇప్పుడు ఇక్కడ డబ్బులు ఇచ్చి మనం తీసుకోవాలి కాబట్టి మనము తీసుకుందాము, ఓకేనా. సో అంటే ఎంప్లాయీస్కే తక్కువ ఉంటుందేమో, సో మనకి ఎక్కువ ఉంటుండొచ్చు, చూద్దాం ఒకసారి మనం తీసుకుందాం. అన్న ఫోన్పేనా ఇక్కడ మనీయా? ఓన్లీ మనీ. ఓకే, ఎంతన్నా? 4 rupees అండి. మేము ఎంప్లాయీస్ కాదుగా? ఎంప్లాయీస్ కానీ అంతా అందరికి ఒకటే, ఇక్కడ 1 రూపీ లోపలికి ఎవరు వచ్చినా కూడా. ఓకే, అవుటర్స్ ఎవరు రారు. ఓకే. సో 5 రూపీస్ ఇచ్చినాం. సో మన టిఫిన్ తీసుకుందాం. సో మొత్తానికి అయితే టిఫిన్ వచ్చింది. సో బ్రేక్ఫాస్ట్ చేద్దాం, పొద్దున నుంచి చేయలేదు కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే, సో అంటే బయట 40-50 రూపాయలు ఉంది ఒక్క ప్లేట్ టిఫిన్, ఏదైనా కానీ ఇడ్లీ, వడ, దోశ ఏదైనా కానీ. సో అంటే సింగరేణి కార్మికుల కోసం సింగరేణి యాజమాన్యం మొత్తం, సో అంటే వీళ్ళకు తక్కువ ధరకే, అంటే ఓన్లీ 4 రూపీస్ 5 రూపీస్కి వీళ్ళకి టిఫిన్లు అందిస్తారు. ఒకసారి మనం టేస్ట్ కూడా చూద్దాం ఎట్లుందో. నాకైతే చట్నీ చూడడానికి చాలా మంచిగా అనిపించింది, చూద్దాం. బయట 40 రూపాయలు 50 రూపాయలు పెట్టే బదులు ఇక్కడ తినేది బెటర్ అన్నట్టుంది, నిజం చెప్పాలని. చాలా బాగుంది టిఫిన్.